కర్నూలు మెడికల్ కాలేజీ అంటే ఉత్తమ ఫ్యాకల్టీ, అత్యుత్తమ వైద్యులను తయారు విద్యా సంస్థగా పేరింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు దేశ విదేశాల్లో ప్రముఖ వైద్యులుగా గుర్తింపు పొందారు. అయితే కొంతకాలంగా చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయి. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం కొన్ని రోజులుగా కలకలం రేపుతోంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను థర్డ్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్ చేస్తున్నారని కౌన్సిల్కు ఈమెయిల్ వెళ్లింది. దీంతో ఈ అంశంపై మెడికల్ కాలేజీ కమిటీతో పాటు పోలీసులు లోతుగా విచారించారు. బాధితులెవరు, బాధ్యులెవరు, ఫిర్యాదు చేసింది ఎవరు అని ఆరా తీశారు. దీంతో అదొక తప్పుడు ఫిర్యాదు అని తేలిపోయింది. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ విద్యార్థిపై కోపంతో ఫిఫ్త్ ఇయర్ విద్యార్థి తప్పుడు ఈమెయిల్ పంపినట్లు నిర్ధారణ అయింది. నో ప్రెషర్ గివెన్ ఎనీ కంప్లైంట్ అని ఆ లోపల మండేకంతా పోలీసు వాళ్ళ సహాయంతో సార్ వాళ్ళు ఛేదించింది ఏమి అంటే ఆ మెయిల్ పెట్టింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాదు, 22 బ్యాచ్ స్టూడెంట్. వాళ్ళకు ఆ పిల్లోనికి ఇంకో స్టూడెంట్తో ఉన్న గెడ్జ్ మీద ఏదో ఆ పిల్లోని పేరు మెన్షన్ చేస్తున్నాడు. ఆ పిల్లోడు కూడా ఒప్పుకున్నాడు, ఫాల్స్గా పెట్టినాను నేను అని ఒప్పుకున్నాడు. ఇంకా ఆ పిల్లోని వెనక ఎవరన్నా ఉన్నారా అది కూడా కొంచెం చూడాలి. గత ఏడాది కూడా మెడికల్ కౌన్సిల్కు ఇలాంటి ఫిర్యాదు అందింది. ఆ ఇమెయిల్ కూడా ఈ విద్యార్థి పంపాడని విచారణలో తేలింది. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఫిఫ్త్ ఇయర్ వైద్య విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించి వేసింది యాజమాన్యం. మాకు ఒక 2-3 నేమ్స్ సస్పెక్టెడ్గా సీనియర్స్ నుంచి వచ్చాయి. అందులో ఒకటి ఫిల్టర్ చేయగా ఒక పర్సన్ వచ్చి అతన్ని కూడా మేము ఇక్కడ అఫ్కోర్స్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాడు వాంటెడ్లీ ఆ పక్కన ఉన్నటువంటి స్టూడెంట్కి వానికి కొంచెం ఇంటర్నల్గా వెరీ డిఫరెంట్ వాళ్ళకి పడదు. సో అతన్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ మెయిల్స్ అంతా పెట్టినట్టు ఒప్పుకున్నాడు. సో దానిపైన మేడం వాళ్ళు కూడా అతనికి కౌన్సిలింగ్ చేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా మీ మధ్య ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్కు ఈ విధంగా పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మనకున్న ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ను చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేడం వాళ్ళు మేము మందలించడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఏమీ లేవు. కర్నూలు మెడికల్ కాలేజీలో వివాదాలు కొత్త కాదు. కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటోంది కర్నూలు మెడికల్ కాలేజ్. గతంలో జూనియర్లు మీసాలు గెడ్డాలు తీసేసి రావాలని, షూ బదులు చెప్పులు వేసుకోవాలని, కళ్ళజోడు కూడా తాము చెప్పినట్లు పెట్టుకోవాలని కొందరు సీనియర్లు తమ జూనియర్లను ఆదేశించాలనే ఆరోపణలు వచ్చాయి. అలాగే అకాడమిక్స్కు సంబంధించి తాము చెప్పిన ఆన్లైన్ యాప్లు మాత్రమే కొనుగోలు చేయాలని కొందరు సీనియర్లు ఆదేశించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 6 ప్రొఫెసర్లతో కమిటీ వేసి విచారణ జరిపించారు ప్రిన్సిపాల్. దీంతో విద్యార్థులకు వేధింపులు నిజమే అని తేలింది. గతంలో మెడికల్ కాలేజీ హాస్టల్లో మద్యం, గంజాయి లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించారు. కొందరు ప్రొఫెసర్లు కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. ఎంబీబీఎస్ ప్రశ్నాపత్రం ఫోటో తీస్తూ పట్టుబడ్డారు ఓ ఇన్విజిలేటర్. దీంతో విధుల నుంచి తొలగించారు. జాతీయ స్థాయిలో జరిగే నీట్లో పోటీపడి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారంటే వాళ్లలో ప్రతిభకు కొదవలేదని అర్థం. కాకపోతే మంచి భవిష్యత్తున్న విద్యార్థులు చిల్లర పనులతో కాలేజీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా కర్నూలు మెడికల్ కాలేజీ ప్రతిష్టను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని, గీత దాటిన వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.